మీ శ్రేయోభిలాషి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా విజయవాడ సింగనగర్లో ఉన్న బాధితులకి ఆహారం 1000 మందికి ఆహార పొట్లాలు వాటి మంచినీళ్ళు తీసుకొని వాహనం బయలుదేరుతాం. ఈ వాహనాన్ని విహాన్ చిరంజీవి విహాన్ సాయి జెండా ఊపి ప్రారంభోత్సవం చేస్తాం. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా టీచర్స్ కాలనీ, మల్లికార్జునపురం కాలనీ, అన్నపూర్ణ కాలనీ, ఈ ప్రాంత ప్రజలందరూ కలిసి సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రకృతి విపత్తులో మేము సైతం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి శక్తి కొలది ఆర్థిక సహాయం చేసుకొని ఏపుజామున 1 గంటకు నిద్రలేసి వచ్చి 70-72 ఏళ్ల వయసు వాళ్ళు, 65 ఏళ్ల వయసు వాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా వచ్చి పెరుగన్నం, వేడివేడిగా సాంబారన్నం, వాటర్ బాటిళ్ళు అవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. విజయవాడ వెళ్ళి ఇచ్చి రావడానికి ఈ యొక్క బృందం బయలుదేరింది. అదేవిధంగా దీంట్లో ప్రధానంగా చింతపల్లి కృష్ణారావు గారు, ఎల్లవర్తి అప్పాజీ గారు, గాలి చిన్నప్పాయి గారు, లోపల ధనుంజయ్ గారు, నారా జోషి గారు, కావూరు రమేష్ గారు, అట్లాగే వాసిరెడ్డి కోటేశ్వరరావు గారు, రామస్వామి గారు. ఇటువంటి కార్యక్రమానికి ఒక చీఫ్ గెస్ట్ గా పిలుచుకున్నాం. ఆ చీఫ్ గెస్ట్ పేరే నారా శ్రీ విహాన్ సాయి చీఫ్ గెస్ట్ గా పిలుచుకున్నాం. వారి ఆధ్వర్యంలో ఈ బండి అక్కడ అన్నార్థులకు అవసరమైనటువంటి వారికి వెళ్తుంది. అకాల వర్షాల వల్ల వచ్చిన వరదలకి వేలాది మంది అందరూ నిరాశ్రయులయ్యారు. వాళ్ళందరికీ సాయం చేయమని అన్ని సంస్థలు కోరుతున్నాయి. దాంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కరూ సహాయం చేయమని చెప్పడం జరిగింది. దానికి స్ఫూర్తిగా గుంటూరులో ఉన్న మీ శ్రేయోభిలాషి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా విజయవాడ సింగనగర్లో ఉన్న బాధితులకి ఆహారం 1000 మందికి ఆహార పొట్లాలు వాటి మంచినీళ్ళు తీసుకొని వాహనం బయలుదేరుతూ ఉంది. దీనికి ఆర్థికంగా సహాయం చేసిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వాహనాన్ని విహాన్ చిరంజీవి విహాన్ సాయి జెండా ఊపి ప్రారంభోత్సవం చేస్తాం. ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.
మీ శ్రేయోభిలాష్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వరద బాధితులకు ఆహార పంపిణీ విజయవాడలో వాటర్ బాటిల్ ఒకటి ప్రసాద్ గారు మీరు ఎవరికి దీంట్లో